హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబుల రుచి. ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే వెజ్ నూడిల్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే హక్కా నూడిల్స్ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక 2 లీటర్ల వరకు నీళ్ళని పెట్టుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్, అలాగే దీనిలోకి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మరిగేటప్పుడు నేను ఇక్కడ 2 నూడిల్స్ ప్యాక్ తీసుకున్నానండి. ఈ సైజు 2 వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి చక్కగా ఉడకాలండి, మరీ మెత్తగా ఉడకకూడదు. ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతాయి మనకి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వెంటనే వాటర్ మొత్తం పోయేలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం తీసుకున్నాక ఇప్పుడు నార్మల్ వాటర్ కొంచెం వేసేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల మనకి నూడిల్స్ అనేవి ఎక్కువసేపు మరి ఉడకకుండా ఉంటాయి. అలాగే దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడవ్వాలి. ఆ తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు క్యాబేజీ, అలాగే 1 క్యాప్సికమ్, 1 క్యారెట్ ఇలా ఇక్కడ చూపించిన విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. అలాగే దీనిలోకి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్నాక దీనిలోకి సోయా సాస్ వేసుకోవాలండి. అది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కెచప్ వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆ తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ని చక్కగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ చక్కగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం బయట కొన్నట్లే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫైనల్గా దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.